ఇక్కడికి? నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పడానికి. అదే ఎందుకు? నీకు తెలీదా? ఇదంతా చెప్పి ఎందుకు నన్ను టార్చర్ చేస్తావు గగన్? నీ బాధను తట్టుకునే ఓపిక నాకు లేదు. ప్లీజ్. నిన్ను టార్చర్ పెట్టడం నా మోటివ్ కాదు రాజీ. నీకేం కావాలి? నాకు కూడా తెలియదు. డాక్టర్, నేను ఇలా చేసి ఉండకూడదు రాజు. మీ రిలేషన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు, ముఖ్యంగా నేను. అసలు నాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజు. ఎందుకంటే రాజీ నాతో లేదు, నన్ను ప్రేమించను లేదు. నేను ఎవరిని ప్రేమించలేను, సాగర్ని తప్ప. చూడు రాజీ, సాగర్ అనేవాడు నీ లైఫ్లో లేకపోతే నువ్వు నన్ను ప్రేమించేదాన్ని కదా రాజీ. చెప్పు రాజీ. రాజీ, సాగర్ స్పృహలోకి వచ్చాడు. ఎలా ఉన్నావు రాజీ? ఇన్నాళ్ళు నేను లేను కదా రాజీ, అసలు ఎలా ఉన్నారు? నువ్వు మా కళ్ళ ముందు తిరగకపోయినా మా కళ్ళ ముందు ఉన్నావనే ధైర్యంతో బతికాం సాగర్. సాగర్, ఇతను గగన్, ఫిల్మ్ డైరెక్టర్. హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో. థ్యాంక్ యూ. గగన్ మన లవ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడు. అందులో మనమే యాక్టర్స్. నువ్వు కాదనవని మన కోసం ఒప్పుకున్నాను. ఓకే. ఆంటీ గారు, ఈ స్వీట్స్ మీరే చేశారా? అవును. ఏం బాబు, బాగోలేవా? అబ్బే, చాలా బాగున్నాయండి, ఇంకా ఇస్తారేమని. అలాగే. అమ్మా, నాకు కూడా. అలాగేరా. బావా, అక్క చేస్తున్న వీడియో చూస్తావా? ఇదిగో చూడు. హలో, అవునా? సూపర్. సరే, కంప్లీట్ అవగానే అందరినీ జాగ్రత్తగా బస్సు ఎక్కించి. మేడం, ఎల్లుండితో షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని హరి ఫోన్ చేశాడు. వావ్, అప్పుడేనా? ఈసారి గగన్ మాట మీద నిలబడినట్టున్నాడు. అంతేకాదు మేడం, రష్ కూడా చాలా బాగా వచ్చిందట. ఈసారి ఖచ్చితంగా హిట్ ఖాయం అంటున్నాడు. ఈసారి నిజంగా అలా జరిగితే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా తనతోనే చేద్దాం. దాని గురించి గగన్ వచ్చిన తర్వాత మాట్లాడు. అలాగే మేడం. హలో అమ్మా, సాగర్ కోమాలోంచి బయటకు వచ్చాడు. ఏంట్రా నువ్వనేది? ఆ అబ్బాయి కోమాలో నుంచి బయటకొచ్చేశాడా? ఆ అమ్మాయి అతనితో ఉంటుందా? అంతే కదా?
చెప్పడానికి చాలా ఈజీగా ఉందమ్మా, కానీ చూడ్డానికే చాలా ఇబ్బందిగా ఉంది. సరే నువ్వు ఆ అమ్మాయికి నీ ప్రేమ గురించి చెప్పావా లేదా? అదెందుకు అడుగుతావులే, ఆరాధన సినిమాలో చిరంజీవి కూడా ఇంత బాధపడి ఉండడు. అయ్యో, లవ్ అంటేనే పెయిన్ నాన్నా. సర్లే, నువ్వు ఆ షూటింగ్ పనులన్నీ అక్కడ వాళ్ళకి అప్పగించేసి ముందు త్వరగా ఇంటికి వచ్చేసాయి. వద్దులే, ఇంకో 2 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది, వచ్చేస్తా. సరే, జాగ్రత్త నాన్నా. ఉంటాను. లైట్ తీసుకో. తెలుసులే. సరే, బాయ్. బాయ్ అమ్మా.